రోడ్డు భద్రత పాటిద్దాం ఆనందంగా జీవిద్దాం. అదేనండి, ట్రాఫిక్ రూల్స్ పాటిద్దాం ఆనందంగా జీవిద్దాం. ఇప్పుడు డ్రోన్ సమ్మిట్ గురించి అయితే విజయవాడ నగరం అయితే సర్వాంగ సుందరంగా అయితే ఏర్పాట్లు జరుపుకుంటుంది. ఇప్పుడు మనం పున్నమిగడ దగ్గర డ్రోన్ షో అంటే డ్రోన్ సమ్మిట్లో భాగంగా 22వ తారీఖు మంగళవారం సాయంత్రం 6:30కి డ్రోన్ షో నిర్వహించే ప్రాంతానికి అయితే వచ్చాం. మనకి ఇక్కడంతా కూడా డాన్సర్స్ అంతా కూడా ప్రాక్టీస్ చేయడం అయితే జరుగుతుంది. రేపు పొద్దున్న డ్రోన్ షో అంటే ఒక డ్రోన్సే కాకుండా ఇక్కడ నృత్య ప్రదర్శనలు అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వాటికి ప్రాక్టీస్ చేస్తున్న డాన్సర్స్ మనం సెట్టింగ్ ఇవన్నీ కూడా మనం అయితే చూస్తున్న ఈ ప్రాంగణం అంతా ఇప్పుడు ఇంత ప్రశాంతంగా ఉన్న ఈ ప్రాంగణం అంతా కూడా రేపు జనంతో అయితే చాలా అంటే కోలాహలంగా అయితే ఈ ప్రాంతం అయితే ఉంటుంది. ఇది మంగళవారం కాబట్టి ఒక మేరకు క్రౌడ్ తక్కువ ఉండొచ్చు. అదే ఆదివారం అయితే క్రౌడ్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ మనం చూసుకుంటే బ్యాక్గ్రౌండ్లో డాన్సర్స్, ఆ పక్కన డ్రోన్స్, అంటే ఇక్కడ ఈ స్టేజ్ వేరు, దీనికి పక్కన డ్రోన్స్ అన్నీ కూడా ఎగిరి ఒక ప్రాంతాన్ని అయితే అక్కడ సిద్ధం చేయడం అయితే జరుగుతుంది. దానికి ప్రత్యేకమైన ఏర్పాట్లు ఇవన్నీ ఉన్నాయి అక్కడ. వాటిని అయితే పూర్తి స్థాయిలో అయితే మనం ఇప్పుడైతే చూపించలేం. కారణం ఏంటంటే అది రేపు ఉదయం వాళ్ళు అంటే ఇప్పుడైతే ఈ టెంట్లు లాంటివి అయితే వేస్తున్నారు. ఆ ఎక్విప్మెంట్స్ అన్ని సెటప్ అంతా కూడా రేపు స్టార్ట్ చేస్తారు. అది కూడా ఆ ప్రాంగణం కూడా నేనైతే చూపిస్తాను. ఇప్పుడు మనం చూస్తున్న ఈ ప్రాంగణం దగ్గర డ్రోన్లకు సంబంధించినవన్నీ కొన్ని డ్రోన్స్ కూడా అయితే ఇప్పుడైతే ఎగరేసి చూడడం అయితే జరిగింది. రేపు సాయంత్రం 6:30కు నిర్వహించే డ్రోన్ షో విజయవంతంగా బాగుండాలి, చాలా బాగా జరగాలని నేనైతే కోరుకుంటున్నాను. మనందరం కూడా రోడ్డు భద్రత పాటిద్దాం ఆనందంగా జీవిద్దాం, ట్రాఫిక్ రూల్స్ పాటిద్దాం ఆనందంగా జీవిద్దాం.